రాబోయే కాలంలో ప్రతి ఒక్క మనిషి ఎలక్ట్రికల్ బైక్స్ వాడాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ప్రశాంత్ రెడ్డి వారి యొక్క బృందం ఈ బైక్ షాప్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఈ బైక్స్ ను వాడితే కాలుష్యం తగ్గుతుందని తెలిపారు. దీంతో పర్యావరణాన్ని పెంపొందించవచ్చని అన్నారు. myself BVM ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ సిఎండి ఉషారాణి. మాది వచ్చేసి హైదరాబాద్ పెద్దంబర్పేటలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఈ ఎలక్ట్రిక్ వెహికల్ అనేది ఇప్పటికు 13వ షోరూమ్. ఇది ఆల్రెడీ తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక ఇలా 3 స్టేట్లలో కూడా మేము రన్ చేస్తున్నాము. ఇక్కడ ఈ భూపాలపల్లిలో కూడా పర్యావరణాన్ని కాపాడుదామన్న ఉద్దేశంతో మా కంపెనీ తరపు నుంచి ఇక్కడ షోరూమ్ని ప్రశాంత్ రెడ్డి గారి ద్వారా మేము స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క ఇంటికి కూడా మా కంపెనీ ద్వారా ఈ ఎలక్ట్రిక్ వెహికల్ అందిస్తూ వాళ్ళ యొక్క నిత్యావసర దానిలో ఎక్కువ ఖర్చు లేకుండా అతి తక్కువ ఖర్చుతోని రోజువారీగా ప్రతిరోజు కూడా ఒక 10 రూపాయల ఖర్చుతోనే వాళ్ళు వెళ్తున్న రోజు ప్రయాణాన్ని మేము మా BBM ఎలక్ట్రిక్ వెహికల్ ద్వారా అందించాలనేది మా ఉద్దేశం. దీంతో పాటుగా ప్రతి ఒక్కరికి కూడా మా కంపెనీ తరపు నుంచి ఎవరైతే మా యొక్క వెహికల్స్ని ప్రమోషన్ ఇస్తారో వాళ్ళకి ప్రతి ఒక్క పేద కుటుంబానికి కూడా ఫ్రీగా వెహికల్ అందించడానికి కూడా మా కంపెనీ మేము ఒక ప్లాన్ డిజైన్ చేసుకున్నాము. స్పెషల్ ఏంటంటే సార్, మన దగ్గర వచ్చేసి లో స్పీడ్ వెహికల్స్ ఉన్నవి, అలాగే హై స్పీడ్ వెహికల్స్ కూడా ఉన్నవి. చాలా కంపెనీలో ఇప్పటివరకు కూడా ఎలక్ట్రిక్ బైక్లు అనేవి చాలా తక్కువ కంపెనీలో వచ్చినవి. మన దగ్గర వచ్చేసి రిజిస్ట్రేషన్ బైక్స్ ఉన్నవి. అవి వచ్చేసి ఒక్కసారి ఛార్జింగ్ చేయడం ద్వారా 170 కిలోమీటర్ వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదు సార్, ఇది లిథియం బ్యాటరీ వచ్చేసి లిథియం అయాన్ బ్యాటరీ అప్డేట్ వర్షన్. దీనిలో వచ్చేసి స్మార్ట్ BMS ఉంటుంది. అంటే మనకి ఇప్పుడు బ్యాటరీ ఫంక్షనింగ్ ఎలా ఉంటుందంటే, మనం ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా దాని ఫంక్షనింగ్ మొత్తం కూడా బ్యాటరీ ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది మనం ముందుగానే దాని గురించి తెలుసుకోవచ్చు అన్నట్లు. అలాగే ఎలక్ట్రిక్ స్కూటీ కూడా ఉంది. దానికి వచ్చేసి 211 కిలోమీటర్ల వరకు వన్స్ ఛార్జింగ్ చేస్తే మనం యూజ్ చేయొచ్చు. కాస్ట్ వచ్చేసి ఎలక్ట్రిక్ స్కూటీ వచ్చేసి 1,50,000 ఉందండి, 211 కిలోమీటర్లు. అలాగే బైక్ వచ్చేసి 170 కిలోమీటర్లది వచ్చేసి 1,80,000 వరకు ఉంటుంది మనకు. ఇంకా స్కూటీస్ వచ్చేసి 45,000 నుంచి స్టార్టింగ్ ఉంది. అతి తక్కువ రేటుతోని కూడా స్టార్ట్ చేసాము. అంటే మిడిల్ క్లాస్ కూడా యూజ్ చేయాలి, అలాగే హయ్యర్స్ కూడా అన్ని రకాల వాళ్ళకు కూడా యూజ్ అయ్యేలాగా మన కంపెనీలో వచ్చేసి 12 రకాల మోడల్స్ ఉన్నాయి సార్. దాంతోపాటు లోడర్స్ కూడా ఉన్నాయి. ఇది వ్యాపారం చేసుకునే వాళ్ళకు కూడా 2 వీలర్స్ లోడర్స్, 3 వీలర్ లోడర్స్, నెక్స్ట్ ఆటోస్ కూడా తీసుకురాబోతున్నాము. ఎవరైతే రోజువారీ వర్క్ చేసుకుంటారో వాళ్ళకి అతి తక్కువ ఖర్చుతోని కూడా ఎలక్ట్రిక్ ఆటో అనేది అందించాలనేది మా కంపెనీ యొక్క ఉద్దేశం. 2026 వరకు కూడా కంపెనీ నుంచి ఒక కారు కూడా, ఎలక్ట్రిక్ కారు కూడా ప్రమోట్ చేయాలనేది మేము ప్లాన్ చేస్తున్నాము. ఇది మేము కంపెనీ వచ్చేసి 2021 నుంచి గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ 2024 జనవరిలో మేము ఈ కంపెనీ స్టార్ట్ చేసాం సార్. ఇప్పటికి వచ్చేసి మనకు 14 మంత్స్ నుంచి కూడా ఆల్రెడీ 13 షోరూమ్స్ అయిపోయాయి. అంటే నెలకు ఒక షోరూమ్ చొప్పున మేము స్టార్ట్ చేసుకుంటూ వచ్చాము. నెక్స్ట్ ఇంకా 100 షోరూమ్స్ ఓపెన్ చేయాలనేది మాది టార్గెట్. ఓన్లీ మన తెలంగాణలోనే ఒక 100 షోరూమ్స్ ఓపెన్ చేయాలనేది. ఆల్రెడీ కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రాలో కూడా ప్లానింగ్స్ జరుగుతున్నాయి ఇంకా కొత్త షోరూమ్స్. అదే అండి, ఇప్పుడు ఈరోజు ఇక్కడ ఓపెనింగ్ కోసం అని చెప్పేసి ప్రశాంత్ రెడ్డి గారు ఇక్కడ భూపాలపల్లి ఎమ్మెల్యే గారిని ఆహ్వానించాము. వారు కూడా మేము చెప్పినందుకు మా మాట కాదనకుండా వచ్చి ఈరోజు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఎమ్మెల్యే గారికి. అదే సార్, థ్యాంక్ యూ.